హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. A to Z మామ్స్ కుకింగ్కి స్వాగతం. చూడటానికి ఇలా తెల్లగా ఉన్న గులాబ్ జామ్లా కనిపిస్తుంది. చూసారా, గట్టిగా ఒత్తితే జీరా ఎలా బయటకు వస్తుందో. ఈ చెన్నా రెసిపీ వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో చాలా ఫేమస్. ఇది స్పాంజ్లా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టవ్ మీద ఒక బౌల్ని తీసుకుని ఇందులో 1 లీటర్ వరకు పాలను తీసుకుందాం. ఇలా పొంగు రాగానే గరిటెతో తిప్పుతూ కింద పోకుండా చూసుకోవాలి. నేను ముందుగానే ఒక నిమ్మకాయను పిండుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొద్దిసేపటికి విరిగినట్టు కనిపిస్తుంది. చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. దీనిని ఒక పలుచటి గుడ్డలోకి వడగట్టుకోవాలి. ఇలా వాటరు, పన్నీరు సపరేట్గా అయిపోతుంది. ఈ పన్నీర్ని మంచినీటితో వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఇంతకుముందు మనం నిమ్మకాయ పిండాం కదా, ఆ పులుపు అనేది పోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని గట్టిగా మెలితిప్పుతూ వాటర్ మొత్తం బయట పోయేలా పిండుకోవాలి. ఇలా మెలితిప్పిన దానిపై ఏదైనా బరువైన వస్తువుని కొద్దిసేపు ఉంచుదాం. ఇప్పుడు పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ని పొడి పొడిగా విడగొట్టుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా గట్టిగా అదుముతూ రుద్దాలి. ఇలా చేస్తే స్మూత్గా వస్తుంది. ఇలా స్మూత్గా వచ్చిన పిండిని చిన్న చిన్న బంతులుగా చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టి 2 కప్పుల వరకు చక్కెరను తీసుకుందాం. అదే కప్పుతో ఈ షుగర్లోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా చక్కెర కరిగేంత వరకు గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత 5 యాలకులను నలగొట్టి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుతాం. తరువాత మనం చేసి పెట్టుకున్న పన్నీర్ బంతులని ఈ జీరాలోకి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో చెదిరిపోకుండా నిదానంగా కదుపుతూ కలుపుకుందాం. ఇలా 5 మినిట్స్ తర్వాత కొంచెం సైజ్ పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మూత వేసి కొద్దిసేపు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇంకా పెద్ద సైజులో కనిపిస్తున్నాయి కదా. ఈ రెసిపీని ఫుల్ నైట్ అలాగే జీరాలో నానబెట్టి ఉంచాను. ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.